హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ 7th క్లాస్లో 22nd లెసన్. ఇది లాస్ట్ లెసన్ అండి 7th క్లాస్లో. రాజులు కట్టడాలు ఈ లెసన్ గురించి చర్చిద్దాం. అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెసన్లో మనం ఇంట్రొడక్షన్ గమనిస్తే కుతుబ్ మినార్లోని మొదటి అంతస్తులోని వసారాను గమనించండి అన్నారు. మొదటి అంతస్తులోని వసారా అంటే ఈ ప్రాంతం అన్నమాట. చూడండి, ఈ ప్రాంతం ఉంది కదా, ఇది కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని సుమారు 1199 సంవత్సరంలో కట్టించాడు. అంటే మొదటి అంతస్తు వరకు కుతుబుద్దీన్ ఐబక్ పూర్తి చేశాడనమాట. ఈ వసారా కింద క్షేత్రగణిత నమూనాలో చెక్కిన ధనురాకారపు కమానులను మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్టారు కదా. ఈ వసారా కింద ఉన్న 2 వరుసల్లో శాసనాలను గమనించారా? మనం ఇక్కడ చూడండి, శాసనాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని వసారా అంటారు. ఇవి ధనురాకారపు కమాన్లను మనం గమనించవచ్చు. వీటిపైన శాసనాలను కూడా మనం గమనించవచ్చు. సాధారణ శకం 8 నుండి 18వ శతాబ్దం మధ్యకాలంలో రాజులు, వారి అధికారులు 2 రకాల కట్టడాలను నిర్మించారు. ఇందులో మొదటిది కోటలు, రాజభవంతులు, సమాధులు. ఇవి రక్షణనివ్వడానికి, సురక్షితమైనవిగా ఉంచడానికి, సేద తీరడానికి, అలాగే వైభవం కలిగిన ప్రదేశాలుగా నిర్మించబడినవి. ఈ ప్రపంచంలో వీటి తరువాతే ఏవైనా అన్నట్టుగా ఉంటాయన్నమాట. రెండవది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు. ఇవి దేవాలయాలు, మసీదులు, చెరువులు, బావులు, వాహనశాలలు, బజారులు, ప్రజల సౌకర్యం కోసం ఇలాంటి కట్టడాలను కట్టించడం వల్ల, వాటిని ఉపయోగించడం వల్ల రాజులకు గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయని నమ్మేవారు. రాజులతో పాటు వ్యాపారస్తులు, ఇతరులు కూడా ఇలాంటి నిర్మాణపు పనులను చేపట్టేవారు. వీటిలో దేవాలయాలు, మసీదులు, చెరువులు, బావులు, బిడారాలు, బజార్లు ముఖ్యమైనవి. ఈ నిర్మాణాల ద్వారా రాజులు ప్రజల యొక్క మన్ననలు పొందేవారు. గొప్ప శిల్ప నైపుణ్యం కలిగిన భవంతులు, వర్తకుల హవేలీలు సాధారణ శకం 18వ శతాబ్దం నాటివి మాత్రమే నేటికీ మనుగడలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, కుతుబ్ మినార్ 5 అంతస్తుల కట్టడం. ఇది మనం చూస్తున్న 2 వరుసల శాసనాలు మొదటి వసారా కింద ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం శాసనాలు ఉన్నాయి కదా, కింది వైపులో గమనిస్తే ఇవి మొదటి వసారా కింద ఉన్నాయి. దీని మొదటి అంతస్తును కుతుబుద్దీన్ ఐబక్, మిగతా దాన్ని ఇల్టుట్మిష్ పూర్తి చేశారన్నమాట. కాలగమనంలో ఇది పిడుగులు, భూకంపాల తాకిడికి గురి కాగా తర్వాత రాజులు మరమ్మతు చేయించారు దీనికి. ఇలాంటి నిర్మాణాలు ఎందుకు చేస్తారు అనేది మనం గమనిస్తే, కట్టడాల వల్ల రాజుకు గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయని నిర్మించేవారన్నమాట. కొన్ని ఐకానిక్ ఫ్లైఓవర్స్ అయినా, ఐకానిక్ కట్టడాలైనా, ఇప్పుడు తెలంగాణలో చూస్తే సెక్రటరేట్ నిర్మించారు కొత్తగా, అలాగే అమరజ్యోతి అని నిర్మించారు, అంబేద్కర్ స్టాచ్యూ అని నిర్మించారు. ఈ విధంగా అంటే ఇలాంటి కట్టడాల వల్ల నాయకులకు, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే నాయకులకు, అప్పటి కాలంలో చూస్తే రాజుకు గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయని నిర్మించేవారు అన్నమాట. కువ్వత్ అల్ ఇస్లాం మసీదు ఢిల్లీలో కలదు. ఢిల్లీలోని ఈ మసీదు నిర్మాణంలో కార్బెల్డ్ అనగా రాళ్ళనే ఒక ఆర్చిలాగా పేర్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారన్నమాట. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇవి రాళ్ళనే పేర్చానన్నమాట, ఆర్చిలాగా. దీన్ని కార్బెల్డ్ సాంకేతిక పరిజ్ఞానం అంటారు. గుర్తుంచుకోవాలి ఈ పరిజ్ఞానాన్ని. రాళ్లను కమాన్లాగా లేదా ఆర్చిలాగా నిర్మించడంలో ఉపయోగించే పరిజ్ఞానం ఏంటి అంటే కార్బైల్డ్ సాంకేతిక పరిజ్ఞానం అన్నమాట. క్రీస్తు శకం 7 నుంచి 10 శతాబ్దాల మధ్యకాలంలో భవంతులలో గదులు, తలుపులు, కిటికీలు అమర్చడం ప్రారంభించారు. 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలు ఉంచి పైకప్పు ద్వారాలు అమర్చేవారు. ఇలాంటి కట్టడాన్ని ట్రాబిట్ లేదా కార్బెల్డ్ పరిజ్ఞానం అని పిలిచేవారు అన్నమాట. కందరీయ మహాదేవ శివాలయాన్ని క్రీస్తు శకం 999లో చందేల రాజు అయిన దంగదేవుడు నిర్మించాడు. కందరీయ మహాదేవాలయం దంగదేవుడు, చందేల రాజు అయిన దంగదేవుడు నిర్మించాడు. ఈ దేవాలయం యొక్క మంటపాన్ని నాట్య మంటపం అంటారు. ఖజురహో రాజప్రసాదం సముదాయంలో కేవలం రాజులకు మాత్రమే ప్రత్యేకించి దేవాలయాలు ఉండేవి. సామాన్యులకు ఇందులో ప్రవేశం లేదు. తంజావూరు రాజరాజేశ్వర ఆలయం ఆ కాలంలోని దేవాలయాలన్నింటిలోనూ
బరువైన ఎత్తైన శిఖరం, 90 టన్నులు దీని యొక్క బరువు, ఎత్తైన శిఖరం కలిగి ఉన్నది. ఆ రోజుల్లో 90 టన్నుల రాతి శిఖరం పైకి చేర్చడం అంటే మనుషుల వల్ల కాదు. దాదాపు శిల్పులు శిఖరం పైకి సుమారుగా 4 కిలోమీటర్ల దూరం నుంచి వాలు ఉన్న మార్గాన్ని నిర్మించి 2 చక్రాల బండి సాయంతో శిఖరం రాతిని పైభాగానికి చేర్చారు. గుర్తుంచుకోవాలి. ట్రూ ఆర్చి అనగా ఆర్చి మధ్య భాగంలోని కీలకమైన రాయి ఆ కట్టడపు మొత్తం బరువు ఆర్చి ఆధార పీఠానికి మార్చేటట్లు అమర్చి ఉంటుందన్నమాట. అలై దర్వాజా, కొవ్వత్ అల్ ఇస్లాం మసీదు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడింది. ట్రూ ఆర్చి మనం ఇక్కడ గమనిస్తే చూడండి, ఈ మధ్యలో ఉన్న ఈ ఒక్క రాయి దీని యొక్క బరువు మొత్తాన్ని పైన నుంచి పడే ఒత్తిడి మొత్తాన్ని ఆధార పీఠానికి మారేటట్లు, అంటే కింద నిర్మించిన స్తంభాలపైకి మారేటట్లు చేస్తుందన్నమాట. సొరంగాల పైకప్పులకు, గుమ్మటం పైకప్పులకు ఆర్కియేట్ విధానాన్ని ఉపయోగించారు. ఆర్కియేట్ విధానం, సొరంగాల పైకప్పులకు, గుమ్మటాలకు ఆర్కియేట్ విధానం. ఇవి ఒక సిరీస్లో అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోవాలి. మనకు జతపరిచే విధానంలో అడిగే అవకాశాలు ఉంటాయి. ట్రూ ఆర్చి అనేది ఎక్కడ విధానం, అలాగే మనం కార్బైల్డ్ అనేది ఏ విధానంలో ఉపయోగించేవారు, అలాగే ఆర్కియేట్ విధానం, ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట. క్రమంగా గుర్తుంచుకోవాలి. చూడండి, మనకు ట్రూ ఆర్చికి సంబంధించి ఇక్కడ అలై దర్వాజా, కువ్వత్ అల్ ఇస్లాం మసీదును మనం ఇక్కడ గమనించవచ్చు. ట్రూ ఆర్చ్ విధానంలో నిర్మించారు వీటిని. ఆనాటి నిర్మాణాలలో కట్టుబడి సున్నం, గులకరాల పలుకులను కలిపితే కాంక్రీట్లా మారేది. ఈ మిశ్రమాన్ని కమానులకు, గోళాకారపు పైకప్పులకు, అంటే డోమ్లు అంటారు కదా, ఈ డోమ్లకు ఉపయోగించేవారు అన్నమాట. ఆగ్రా కోటలోని వాటర్ గేట్ నిర్మాణ పనుల గురించి అక్బర్ నామా, అబుల్ ఫజల్ రాశారు. దీన్ని గుర్తుంచుకోవాలి. అక్బర్ నామాను మనకు లెసన్లో కొన్ని వచ్చినప్పుడు దానికి మనం వేరే నాలెడ్జ్ని కూడా జోడించాల్సి ఉంటుంది. అక్బర్ నామా రాసింది ఎవరు అంటే అబుల్ ఫజల్ రాశారు 1590-95 మధ్యకాలంలో. ఆగ్రా కోటలోని వాటర్ గేట్ నిర్మాణ పనుల గురించి ఇందులో అక్బర్ నామాలో వివరించారన్నమాట. మక్కా దిశలో ఉన్న కిబ్లాను మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే మక్కా వైపుగా చూసినట్టుగా ఉండే కిబ్లాను నూతన రాజధాని అయిన షాజహానాబాద్లో 1650-56 మధ్యకాలంలో షాజహాన్ నిర్మించిన జామీ మసీదు. ఇది జామీ మసీదును నిర్మించిన వారు ఎవరు? షాజహాన్. ఏ కాలంలో? 1650-56 మధ్యకాలంలో. నూతన రాజధాని ఏది వారికి? షాజహానాబాద్లో నిర్మించారు. ఇక్కడ చూస్తే కిబ్లా అంటే మనకు ఈ ప్రాంతాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ అందరూ నమాజ్ చేస్తూ ఈ కిబ్లా వైపు చూస్తుంటారు. ఈ కిబ్లా ఏంటి అంటే మక్కా దిశలో చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఓర్గలలోని స్వయంభు శివాలయం కోట మధ్యలో ఉండే విధంగా నిర్మించారు. సుల్తాన్ను భగవంతుని నీడలాగా పర్షియన్ చరిత్ర వర్ణించింది. ఢిల్లీ మసీదులోని శాసనంలో భగవంతుడే అల్లావుద్దీన్ను రాజుగా నియమించాడని, మోసెస్, సాల్మన్లకున్న గుణాలు అన్నీ ఇతడికి ఉన్నాయని పేర్కొంటుంది. దెహ్లీ ఈ కుహన వెలుపల పెద్ద జలాశయాన్ని కట్టించడం ద్వారా ఇల్టుట్మిష్ అనే సుల్తానును ప్రజలందరూ గౌరవించారు. దీనిని హౌజ్ ఈ సుల్తానీ లేదా రాజుగారి జలాశయం అని పిలిచేవారు అన్నమాట. దెహ్లీ ఈ కుహన నిర్మించింది ఎవరు? ఇల్టుట్మిష్. దీనికే మరొక పేరు హౌజీ సుల్తానీ లేదా రాజుగారి జలాశయం. షాజహాన్ తన నూతన రాజధాని షాజహానాబాద్లో జామియా మసీదును నిర్మించాడు. ఇది మనం పిక్చర్లో చూసాము. క్రీస్తు శకం 9వ శతాబ్దం ప్రారంభంలో పాండ్యరాజు అయిన శ్రీమార వల్లభుడు శ్రీలంక మీద దాడి చేసి సేనా 1 831-851 మధ్యకాలంలో పాలించాడు. ఇతను ఈ రాజును ఓడించాడు. దీని గురించి బౌద్ధ సన్యాసి చరిత్రకారుడైన దమ్మకిత్తి వివరించాడు. శ్రీవల్లభుడు రత్నభవనంలోని బంగారు బుద్ధ విగ్రహాన్ని, బౌద్ధ ఆరామాలలో బంగారు ప్రతిమలను దోచుకెళ్ళాడు. తర్వాత సింహల రాజైన సేనా 2 కేవలం ఈ బంగారు బుద్ధుడి విగ్రహాన్ని తేవడానికి పాండ్య రాజధాని అయిన మధుర మీద దండెత్తమని ఆదేశించారు. 11వ శతాబ్దంలో చోళ రాజైన రాజేంద్ర 1 తన రాజధానిలో ఒక శివాలయాన్ని నిర్మించి ఓడిపోయిన రాజుల దగ్గర నుండి తీసుకువచ్చిన లేదా బహుమతి పొందిన విగ్రహాలను దానిలో ప్రతిష్ఠించాడు.
వాటి యొక్క వివరాలు మనం ఇక్కడ చూస్తే, నిలబడి ఉన్న సూర్యుడి శిల్పాన్ని చాళుక్యుల నుండి పొందాడు అతను. గణేష్ మరియు దుర్గాదేవి విగ్రహాలు, నంది విగ్రహం తూర్పు చాళుక్యుల నుండి పొందాడు. భైరవ అనగా శివుని యొక్క మరొక రూపంలో ఉన్న విగ్రహాన్ని కళింగరాజుల నుండి, ఇది ఒడిశా ప్రాంతంలో కళింగరాజుల నుండి పొందాడు. కాళీమాత విగ్రహం పాలవంశీయులు, బెంగాల్ను పాలించిన పాలవంశీయుల నుండి పొందాడు. గజనీ మహమ్మద్ చోళ రాజేంద్ర వన్కు సమకాలీకుడు. సోమనాథ్ వంటి దేవాలయాలను ధ్వంసం చేసి ఇస్లాం నాయకుడిగా ప్రసిద్ధి పొందాడు. విజయనగర రాజులు శ్రీ విరూపాక్ష, రామచంద్ర, కృష్ణ, విఠల్ ఆలయాలను చోళ, పాండ్య చక్రవర్తుల విధానాలను అనుసరించి అభివృద్ధి చేశారు. హంపీలోని విరూపాక్ష ఆలయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. విరూపాక్ష ఆలయం ఎక్కడ ఉంటుంది అని అడిగే అవకాశం ఉంటుంది మనకి ఎగ్జామ్లో. హంపీలో కలదు. గోపురాలు, విమాన గోపురాలు వీరి శిల్పకళలో భాగాలుగా ఉన్నాయి. ఇంతవరకు ఎవరూ కట్టనంత ఎత్తులో వాటిని నిర్మించేవారన్నమాట. మొదటి అంతస్తు గట్టి నల్లసేనపు రాయి అంటే గ్రానైట్ రాయితో, మిగిలిన అంతస్తులను గట్టి ఇటుకలు, సున్నంతో నిర్మించారు. దేవాలయాల్లో అందమైన ఎత్తైన స్తంభాలతో మండపాలు నిర్మించేవారు. ప్రసిద్ధి చెందిన పద్మమహల్ రాణుల స్నానఘట్టం గుర్తుంచుకోవాలి. పద్మమహల్ ఇక్కడ మనం పిక్చర్లో గమనించవచ్చు. ఇది రాణుల స్నానవాటిక. రాజమందిరాల నిర్మాణంలో సుల్తాన్ల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కమానులు, గుండ్రని పైకప్పులతో, వీటినే డోమ్లు అంటారు, గుండ్రని పైకప్పులను డోమ్లతో నిర్మించేవారు అన్నమాట. విరూపాక్ష దేవాలయం అనేక శతాబ్దాల క్రితం నిర్మించిన మొదటి విగ్రహ స్థాపన 9-10 శతాబ్దాల మధ్యకాలంలో జరిగిందని శాసనాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల గొప్ప కట్టడాల్లో చెప్పుకోదగినది మహానవమి దిబ్బ. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తులో 5 అంతస్తుల భవంతి కన్నా పొడవైన వేదిక అన్నమాట. ఇది 200 సంవత్సరాల్లో కనీసం దీని ఎత్తును 3 సార్లు పెంచారు. మహానవమి దిబ్బ గుర్తుంచుకోవాలి. ఈ వేదికపైనే విజయనగర రాజులు నవరాత్రి పూజ, దసరా దర్బార్ను నిర్వహించేవారు. ఇక్కడ మనం పిక్చర్లో గమనించవచ్చు మహానవమి దిబ్బ. బాబర్ తన యొక్క స్వీయ చరిత్ర తుజుక్ ఈ బాబరి గుర్తుంచుకోవాలి. బాబర్ యొక్క స్వీయ చరిత్ర తుజుక్ ఈ బాబరి. దీనిలో తోటల మీద తనకున్న మక్కువను వివరించాడనమాట. అతని యొక్క ఉద్యానవనాలను కృత్రిమ కాలువల ద్వారా 4 భాగాలుగా విభజించి చుట్టూ ప్రాకార గోడలు ఉండాలని వర్ణించాడు. ఈ ఉద్యానవనాలను చార్బాగ్ అంటారు, గుర్తుంచుకోవాలి. 4 భాగాలుగా విభజించి ఉంటాయి కాబట్టి చార్బాగ్ అంటారన్నమాట. అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆసియాకు చెందిన తైమూర్ కట్టడాలను పోలి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూస్తే, హుమాయూన్ సమాధి చార్బాగ్ ఉద్యానవనం మధ్య భాగంలో నిర్మించారు. దీనిని అష్టబిహిస్ట్ అనగా 8 స్వర్గాలు అని అర్థం అన్నమాట. అష్టబిహిస్ట్ అంటే అష్ట అంటే 8 అని వస్తుంది కదా, బిహిస్ట్ అంటే స్వర్గాలు, 8 స్వర్గాలు అని పిలుస్తారు. మధ్యలో ఒక పెద్ద గది, దాని చుట్టూ 8 గదులు ఉంటాయి. ఇక్కడ మనం పిక్చర్స్లో గమనించవచ్చు. బాబర్ కాబూల్లోని చార్బాగ్లో పనిచేస్తున్న పని వాళ్ళను పర్యవేక్షిస్తున్న దృశ్యం, అలాగే దారుల మధ్య ఖండించుకున్న కాలువలను, దీనినే చార్బాగ్ అంటారనమాట. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తే హుమాయూన్ సమాధిని చూడవచ్చు. ఆగ్రాలోని తాజ్మహల్, దీనిని షాజహాన్ నిర్మించారు. షాజహాన్ కాలంలో రాజభవంతి, దీని పేరు దివాన్ ఈ ఖాస్, దివాన్ ఈ ఇనాం, ఈ రాజప్రసాదాన్ని చిహిల్ సుతున్ లేదా 40 స్తంభాల విశాల గది అని పిలుస్తారు. ఇవి ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. చిహిల్ సుతున్ అంటే 40 స్తంభాల విశాల గది. షాజహాన్ సందర్శకుల కోసం నిర్మించిన విశాలమైన గది రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని పవిత్రమైన కిబ్లాగా భావిస్తారు. మనం ఇందాక కూడా గమనించాం కదా, కిబ్లా అని మసీదులో మక్కా వైపు చూసే భాగాన్ని కిబ్లా అని పిలుస్తారు. అదేవిధంగా షాజహాన్ సందర్శకుల కోసం నిర్మించిన విశాల గది రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని కిబ్లాగా భావిస్తారు. ముస్లింలు ప్రార్థన సమయంలో మక్కా వైపు చూస్తారు కాబట్టి రాజసభ జరిగేటప్పుడు కూడా అందరూ అదే దిశగా తిరిగి ఉంటారన్నమాట. ఎర్రకోటలోని వసారాలో రాజసింహాసనం యొక్క వెనుక వైపు దైవ సంబంధిత పిట్రాడ్యూరా చిత్రాలు, గ్రీకు దేవుడైన ఆర్ఫియస్ వేణువు వాయిస్తున్నట్టుగా చిత్రం ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్, గ్రీకు దేవుడు ఆర్ఫియస్ వేణువు వాయిస్తున్నట్టుగా ఉండటం. క్రూరమైన జంతువులు కూడా విభేదాలు మాని శాంతియుతంగా కలిసి ఉండేలా
ఆర్ఫియస్ సంగీతం పనిచేసిందని నమ్ముతారు. ఇక్కడ ఈ పిక్చర్ ఎందుకు ఉంది అని మనకు అడిగే అవకాశం ఉంటుంది. క్రూరమైన జంతువులు కూడా విభేదాలు మాని శాంతియుతంగా కలిసి ఉండేలాగా ఈ ఆర్ఫియస్, గ్రీకు దేవుడైన ఆర్ఫియస్ వేణువు వాయిస్తున్నాడు కదా, ఆ సంగీతం పనిచేసిందని నమ్ముతారన్నమాట. షాజహాన్ పరిపాలన కాలంలో రాజధాని నగరమైన ఆగ్రాలో ప్రముఖులు వారి గృహాలను యమునా నది ఒడ్డుపైన నిర్మించుకున్నారు. తాజ్మహల్ యమునా నదికి ఎడమవైపుగా ఉన్న నది ముఖ ఉద్యానవనంలో నిర్మించారు. ఇది కూడా ఇంపార్టెంట్, యమునా నదికి ఎడమవైపు. షాజహాన్ పెద్ద కుమారుడి పేరు దారా షుకో. జోధాబాయి రాజమందిరం ఫతేపూర్ సిక్రీ పైకప్పు గుజరాత్ శైలిలో అలంకరించి ఉంటుంది. కానీ మనం గమనించవచ్చు హయత్ బక్షి బేగం సమాధి. కుతుబ్ షాహీ సమాధుల దృశ్యాన్ని గమనించవచ్చు. కుతుబ్ షాహీ సమాధుల నుంచి స్ఫూర్తి పొంది షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడని చెప్పుకున్నాం కదా. కుతుబ్ షాహీల యొక్క సమాధుల నిర్మాణ శైలిని కూడా మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. ఇక్కడ మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతదేశ పటంలో ఈ క్రింది ప్రదేశాలను గుర్తించండి అన్నారు. ఢిల్లీ, ఆగ్రా, అమృత్సర్, తంజావూర్, హంపి, యమునా నది, వీటిని గుర్తించమన్నారు. వీటిని ప్రతి లెసన్లోనూ ఏదో ఒక ప్రాంతాన్ని లేదంటే దేశాన్ని గుర్తించమని అడుగుతారు. వాటిని గుర్తుంచుకోవాల్సిందే మనం. అమృత్సర్కు ఆగ్రా ఏ వైపున ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా. ఢిల్లీకి తంజావూరు ఏ దిశలో ఉంది ఈ విధంగా. అంటే ఏదైనా అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్లో. మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడికి మనకు 7th క్లాస్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 8th క్లాస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.